వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 18. సంసోన్ యొక్క నిజమైన బలహీనత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. న్యాయాధిపతులు 13:5. నువ్వు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవుని నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అంటే మనోహ భార్యతో దూత సంసోను గురించి చెప్పాడు. సంసోను వినాశనము సులభమైన పద్ధతిలో వివరించబడి ఉంది. దెలీలా అను స్త్రీపై తప్పు మోపబడి ఉంది. సంసోను ఏ విధంగా స్త్రీలోలుడైనాడో అనేది వివరించబడింది. కేవలం ప్రమాదకరమైన సంబంధాల గురించి ఇది ఒక నైతిక హెచ్చరిక అన్నట్లుగా ఈ కథను వివరిస్తూ ఉన్నారు. సంసోను పట్టుబడుటలో దెలీలా పాత్ర ఉందనటలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇంకా లోతైన భయం గొల్పే వివరణ లేఖనాలు చూపెడుతూ ఉన్నాయి. సంసోన్ నిజమైన బలహీనత దెలీలా కాదు, కానీ తాను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి అనే సత్యాలు నిర్లక్ష్యం చేయుట. పైన మనం చదువుకున్న వాక్య భాగంలో అతడు పుట్టక ముందే అతని జీవితంలో దేవుని ప్రణాళిక తెలుస్తూ ఉంది. అతను నాజీరుగా ప్రకటించబడ్డాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవాడు. అతనికి కొన్ని ఆంక్షలు విధింపబడ్డాయి. అది అతని ప్రత్యేకతను చూపెడుతూ ఉన్నాయి. అతనికి ఇవ్వబడిన ప్రత్యేక అసమానమైన శక్తి తనకు స్వతహాగా వచ్చినట్లు ఎక్కడా చూపబడలేదు. ప్రతిసారి లేఖనాలు ఆ శక్తి కేవలం యెహోవా ఆత్మ అతనిపైకి రావడం ద్వారా అతనికి ఆ శక్తి వచ్చినట్టుగా చూపిస్తాయి. దేవుడు అతనికి తోడై ఉన్నందువల్లనే సంసోను శక్తి పొందగలిగాడు. అతని కథ చదివినప్పుడు నెమ్మదిగా అతను తన పిలుపుకు దూరం అయిపోతున్నట్లుగా అతని నడవడి ద్వారా గుర్తించవచ్చు. తనకు నచ్చిన విధంగానే తానెప్పుడు ప్రవర్తించినట్లుగా వ్రాయబడి ఉంది. పాలస్తీనీల ప్రాంతాలకు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళాడు. వారితో సంబంధాలు పెంచుకోవడంలో వివేచన కోల్పోయాడు. పవిత్రత విషయంలో రాజీ పడ్డాడు. ఇటువంటివి ఒకసారి కాదు, అనేక పర్యాయాలు చేశాడు. సంసోను దెలీలాను కలిసేసరికి అతని హృదయము అప్పటికే అవిధేయత మార్గంలో ఉంది. అతని జీవితంలో రాజీ పడుట అలవాటైన తర్వాతనే ఆమె పరిచయం అయింది. తాను ప్రతిష్ఠించబడిన వాడని, అది చాలా పవిత్రమైన బాధ్యత అని మర్చిపోయాడు. మొదటిసారి అతని వెంట్రుకలు కత్తిరించబోయబడినప్పుడు అతనికి హెచ్చరిక వచ్చింది, కానీ అప్పటికింకా యెహోవా ఆత్మ అతన్ని వదిలిపోయింది అన్న సంగతి తెలుసుకోలేకపోయాడు. 16వ అధ్యాయం 20లో కనపడుతుంది. విధేయత చూపకపోయినా తన శక్తి తిరిగి వస్తుంది అనుకున్నాడు. దేవుని దీర్ఘశాంతము ఆయన తన తప్పులను క్షమించినట్టుగా భ్రమించాడు. అందుకే సంసోను నాశనానికి దెలీలా కారణం కాదు అంటున్నాను. ఇంత జరిగినా సంసోను జీవితము నిరాశ నిస్పృహలతో ముగించబడలేదు. సంసోను తన గుడ్డితనము అవమానం ద్వారా తనపై తనకున్న నిశ్చయత పోగొట్టుకున్నాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది. అతని చివరి ప్రార్థన గర్వంతో కూడినది కాక సంపూర్ణంగా దేవునిపై ఆధారపడినట్లుగా కనపడుతుంది. తన శక్తి అంతా దేవుడిచ్చిందే అని గుర్తించి చివరి కార్యం ద్వారా చూపెట్టాడు. తన పిలుపు నుండి దూరమై అవిధేయత చూపించుటే అతని నిజమైన బలహీనత. ప్రార్థన చేసుకుందాం. దయమేడా స్తోత్రం ప్రభా, మా బలహీనత ఏంటో మేము తెలుసుకొని ఇతరులపైన బ్లేమ్ చేయకుండా అది సరైంది ఎట్లా సరి చేసుకోవాలో నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.